రాజధాని పనులు ఎట్లా జరుగుతున్నాయి ఇప్పుడు? రాజధాని పనులు శరవేగంతో మళ్ళీ ఊపు అందుకుంటున్నాయండి. ఎందుకంటే బాగా కళకళలాడుతుంది. పని వాళ్ళు వచ్చారు పైనుంచి చాలామంది, మరి సామాన్లు వచ్చినాయి, చేసే మెషినరీ కానీ వీళ్ళందరూ ఈ వర్కర్లుగా మిషన్లు ఇవన్నీ చూస్తే మాకు చాలా ఆనందంగా ఉంది. 15 టు 19 గుర్తొస్తుంది. చంద్రబాబు గారు మళ్ళీ ఇదంతా వర్క్ చేయించి చక్కగా డెవలప్ చేస్తారని చెప్పి అయితే మేము అనుకుంటున్నాము. పనులు అయితే స్టార్ట్ చేశారు, జరుగుతున్నాయి. వెళ్తున్నారు అటు ఇటు, జనం ఊళ్ళోకి వస్తున్నారు. వాళ్ళ కోసం షెడ్లు అవి వేసారు. అటు ఇట్లోంచి ఊళ్ళోకి కొనుక్కోవడానికి ఏమన్నా అన్నీ ఇటుకే వస్తారు. మా ఊళ్ళు కూడా బాగా కళకళలాడుతున్నాయి. మరి కొట్లో వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళకి బాగుంది. పోయిన గత 5 ఏళ్లలో అందరూ డేలా పడిపోయారు. ఏమీ లేదు అసలు. ఏమన్నా రాజధాని అన్నాక అప్పుడు 15 టు 19 చూసి మళ్ళీ మధ్యలో చూసేపటికి ఎవరికాళ్ళు అబ్బో అనిపించింది. ఎన్ని కొట్లు మూసేశారో, కొత్తగా ఏదైనా టీ స్టాల్ లాంటివి కూడా మూసేసుకొని పోయారు, జరగట్లేదని చెప్పేసి. అలాంటిది ఇప్పుడు మళ్ళీ కొత్త కొత్త షాపులు కానీ భోజనాలు, కర్రీ పాయింట్స్ ఏ అయినా సరే బాగుండయి. మళ్ళీ ఒక ఊపు అందుకుంటుంది. రాజధాని పనులు జరుగుతున్నాయి కాబట్టి అందరికీ హ్యాపీగానే ఉందండి. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 43,000 ఎకరాల భూమి కావాలని చెప్పేసి అడిగారు కదా, రైతులు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు అంటే? ఇస్తారండి. ఆయన అడిగితే ఇవ్వంది ఎవరు? ఇక్కడ మేము అడిగితే ఇవ్వాల 34,000 ఎకరాలు. అట్లాగే ఆయన కావాలి అంటే ఇస్తారు. ఇప్పుడు ఆయన ఏ భూమి ఏది తీసుకున్నా నష్టమే లేదండి. ఆయన ఏదోటి చేయడానికి ఇప్పుడు ఇక్కడ భూమి లేదు చేతిలో, సిఆర్డీ వాళ్ళ చేతిలో. ఇక్కడ 2000 అంతకుముందు చాలా ఉండే భూమి మొత్తం వాళ్ళు ఆ పనులు ఈ పనులు కంపెనీలు బిట్స్ పిలాని అని వాటికి ఇటు కొన్నిటికి వాళ్ళు మార్చుకున్నారు. అట్లాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా కావాలి, ఔటర్ రింగ్ రోడ్డు ఒకటి వేయాలనుకుంటున్నారు. దాని పక్కన ఏయోటి కంపెనీలు ఏయోటి తీసుకురావాలని చెప్పేసి. మరి ఇప్పుడు ఖాళీగా ఉండేదైతే వాళ్ళకి లేదండి. ఇండస్ట్రీ ఏదైనా పెట్టడానికి ఇక భూములు ఇక్కడ తక్కువే అయినాయి. మరి ఒక హాస్పిటల్ ఒకటి పెద్దది కడతన్నారు. ఇప్పుడు ఇవన్నీ చేయాలంటే ఆయన చేతిలో భూమి ఉండాల్సిందే. అట్లాంటి విజన్ ఉన్న నాయకుడు అప్పటికప్పుడు 10 ఎకరాలు 20 ఎకరాలు కొని కాదులే. మళ్ళీ ఇట్లా పూలింగ్ విధానం అయితే రైతులు డబ్బులు లేవు వీళ్ళ దగ్గర కొనటానికి కూడా. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర పూలింగ్ పద్ధతి బాగుంది, దానికి రైతులు ఇష్టపడుతున్నారు కాబట్టి. ఇష్టపడుతున్నారు, కొంతమంది ఇష్టపడట్లేదు అన్నమాట వస్తుంది. ఇష్టపడతారులేండి. ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు? ఆయన వచ్చి ఖచ్చితంగా మీటింగ్లు తీసుకున్న భూమి డెవలప్ అవ్వలేదు కదా, డెవలప్ అయితే కొంతైనా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి. డెవలప్ అవుద్దులేండి. అవ్వదని వాళ్ళు ఎందుకంటే మాకైతే భయం ఏం లేదండి అవ్వదని. ఇంతకుముందు అంటే మధ్యలో జగన్ ప్రభుత్వం వచ్చింది కనుక మారిపోయింది. ఇప్పుడు ఇక ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు దీని గురించి ఆలోచించే తీసుకుంటారు. ఎందుకంటే 4 ఏళ్లలో ఈ పనులు అయ్యాక ఇప్పుడు తీసుకుంటామంటే రెడీగా ఏం తీసుకోరు. వాళ్ళకి ఇంకా టైం పట్టుద్ది. ఇవన్నీ ఆలోచించుకుంటారు. ఈ 4 ఏళ్లలో మరి ముందు తీసుకున్న ఇవన్నీ డెవలప్ చేస్తారు ఖచ్చితంగా. మేమైతే నిరాశ పడతలేదండి. కోర్ క్యాపిటల్ అయితే ఇక్కడే ఉంది. ఇప్పుడు ఫస్ట్ తీసుకున్న 34,000 ఎకరాల్లోనే 29 ఏళ్లలోనే కోర్ క్యాపిటల్ కానీ అయినా కాలేజీలు స్కూళ్ళు ఇవన్నీ ఇక్కడే పెట్టారు. మరి ఇవన్నీ పెద్ద యూనివర్సిటీలు వచ్చినాయి. అట్లాగే ఇక్కడే ఉంటుంది, అక్కడ ఫెసిలిటీ అక్కడ ఉంటుంది కాబట్టి రైతులు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అందరూ జనం ఆలోచించుకోవాల్సిన చంద్రబాబు గారు 10 ఏళ్ళ పాటు ఇంకా 15-20 ఏళ్ళు చల్లగా ఉండాలి. ఆయన మేధస్సు ఇట్లాంటి వాటికి ఇంకా ఉపయోగపడాలి అని చెప్పి మేము కోరుకుంటున్నామండి. మళ్ళీ చంద్రబాబు గారు తప్పకుండా కూటమి ప్రభుత్వం మళ్ళీ గెలిచి మళ్ళీ వచ్చిద్ది. ఎక్కడే ఉంటాయి, ఏమి ఇబ్బంది ఏమి లేదండి. ఇప్పుడు వాళ్ళైనా సరే పొలాలు ఎవరైనా వాళ్ళు ఇస్తారు తప్పకుండా. ఇప్పుడు అంటమే పైకి కానీ చంద్రబాబు గారు వచ్చి కూర్చొని గ్రామ సభలు పెట్టి మాకు మళ్ళీ పెట్టి కూర్చుంటే సిఆర్డీఏ వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు. ఇప్పుడు అన్నారు కదా అందరూ అమరావతి ఎక్కడో ఉంటే ఇది అమరావతి అట్ట చేశారని చెప్పి. ఇప్పుడు అమరావతి దాకా ఇస్తుంది ఈ రాజధాని అనేది. అమరావతి అంటే ఇప్పుడు అదే అసలు ఊరు అమరావతి దాకా రాజధాని ఇక్కడి నుంచే పోద్ది. ఇదంతా కూడా డెవలప్ అయ్యిద్ది. ఖచ్చితంగా చంద్రబాబు గారు చేస్తారు. ముందు మాదే చేస్తారు ప్లాట్లన్నీ. ఎందుకంటే ఎప్పుడో ఇచ్చాం కనుక చేసుకుంటానే దాన్ని తీసుకొని దాన్ని కూడా ఇప్పుడు ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం బాగుంది కాబట్టి సెంట్రల్ వాళ్ళు కూడా సుముఖంగానే ఉన్నారు ఏదైనా చేయటానికి. మరి వాళ్ళు రెడీగానే ఉన్నారు. పైనుంచి ఏదైనా డబ్బులు ఇవ్వటానికి కానీ పూచీకత్తు మీద ఎవరి చేతని ఇప్పటానికి కానీ వాళ్ళందరూ రెడీగా ఉన్నారు కాబట్టి ఇబ్బంది ఏమి లేదండి. చేయగల నాయకుడు మేము ఇయ్యలేము వాళ్ళవి చేయొచ్చు కదా అంటారు, చేస్తారు. ఇది మాత్రం ఎందుకు చేయరు? ఇప్పుడు పనులు స్టార్ట్ చేస్తున్నారు కదా, అయినా చేస్తారు. ఇప్పుడు మా ప్లాట్లు ఇస్తే చాలండి. ఇక్కడ వాళ్ళకి కంపెనీలు అంటారు ఆటోమేటిక్ గడి పనులు అవి చేసిపోతాయి. ఎన్నాళ్ళు ఈ పైన ఇప్పుడు యూనివర్సిటీలు 3 వచ్చినాయి. ఇక్కడ ఇట్టొకటి, ఎస్ఆర్ఎం, అమృత వచ్చినాయి.
మరి నేషనల్ డిజైనింగ్స్ అదొకటి వచ్చింది, NDI, మరి AIMS వచ్చింది. అలా అంటే కొన్ని ఇన్స్టిట్యూట్లు, కేంద్రం ఇవన్నీ వస్తే ఆటోమేటిక్గా అదే డెవలప్ అయ్యిద్ది. మావి కూడా డెవలప్ చేసి ఇస్తారు. అటుకు పక్కన కూడా మరి భూమి చాలటల్లా వీళ్ళకి ఎయిర్పోర్ట్ పెట్టాలంటున్నారు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇవన్నీ కూడా రైల్వే లైన్ ఒకటి వస్తుంది. దాటి కోసమే భూమి సేకరణ చేయాలి వాళ్ళు. అది ఇది మొత్తం కలిసి వచ్చిద్దని పూలింగ్ విధానం తీసుకుంటున్నట్టున్నారు. తీసుకొని సంతోషమేనండి. ఎంత భూమి ఇంకా పెద్ద రాజధాని అయింది, డెవలప్ అయింది. ముందు మరి ఢిల్లీ తాలదాన్ని రాజధాని మోడీ ఈ రకంగా అయినా చేస్తాడేమో చూడాలి. మాకైతే ఆనందంగానే ఉంది. ఎక్కడ తీసుకున్నా డెవలప్ అనేది మాకు ఖచ్చితంగా ఇక్కడ ముందు తీసుకున్న వాళ్ళకి జరిగిద్దండి. ఎందుకంటే CRDA చట్టంలో మాకు ఏమైతే ఇస్తా అన్నారో అవన్నీ చేస్తున్నారు. ఇక్కడ స్పోర్ట్స్ది కానీ, ఇది క్రికెట్ది మంగళగిరిలో కానీ స్టేడియం, ఇలాంటివి కొన్ని అన్నీ చేస్తున్నారు. హాస్పిటల్స్ కానీ, మరి స్కూళ్ళు కానీ, పెద్ద పెద్ద కాలేజీలు ఇవన్నీ వస్తాయి తప్పకుండా అని చెప్పేసి మాకైతే నమ్మకం ఉంది. ఆయన ఏదైతే చేస్తున్నారో ఖచ్చితంగా ఇక్కడ చేస్తారండి. అక్కడ ఏదైతే చేస్తున్నారో దానికోసం తీసుకుంటున్నారు భూమి, అదే జరిగిద్దని మేమైతే అనుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి వస్తే ఒకవేళ రాజధాని పనులు అయిపోతే రాజధాని మళ్ళీ మారుస్తారని చెప్పేసి కొంతమంది ప్రజలు అంటున్నారండి. జగన్మోహన్ రెడ్డి అనేవాడు వస్తాడని మేమైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఆరిపోయే దీపానికి ఎలుగు ఎక్కువని ఆరిపోవాలి కాబట్టి వాళ్ళ నోటికి ఏది వస్తే అది మాట్లాడతాం. ఇంకా ఏది మాట్లాడాలా నేను అంత అడుగుకుంటా మాట్లాడతాం. జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళ్ళి ఒక కంపెనీ తెచ్చింది లేదు. వాళ్ళ ప్రజలు కోరుకునేదండి వాళ్ళు ఇచ్చే సంక్షేమ పథకాలు సూపర్ 6 అనుకుంటున్నారు. కానీ వైసీపీ వాళ్ళు అంటారు ఏం కావాలి, సూపర్ 6 ఇవ్వలేదు, సూపర్ 6 ఇవ్వలేం ప్రతి వాళ్ళు అంటున్నారు. సూపర్ 6 అడగట్లేదండి. వాళ్ళ ప్రతి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అండుకో దాచుకున్నవన్నీ తీసుకొచ్చి మళ్ళీ ప్రజల సొమ్ము ప్రజలకు అప్పచెప్పాలి. మళ్ళీ ఆయన తీసుకొచ్చి ఏం చేశారో దాన్ని మళ్ళీ మీరు తీసుకెళ్ళి ఆయన ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. ఆయన చేసిన తప్పులను సరిదిద్దాలని. ఎందుకంటే నిందితుడిగా ఏ రోజు ఆయన కోర్టుకి వెళ్ళాల, కోర్టులకు వెళ్ళినాడు కాదు. 4,000 చిల్లర ఆయన వాయిదాల పర్వాలు ఆబ్సెంట్ వేసుకున్నాడు. లాయర్ ద్వారానే సరి చేసుకుంటూ వచ్చాడు. బాధితుడిగా కూడా ఆయన కోర్టుకు వచ్చాడు కోడికత్తి శ్రీని కేసులో. అలాంటి వాడు మళ్ళీ వస్తాడు అది భ్రమ అండి. మోడీ సంకన ఎత్తుకున్న వాళ్ళు CBI ఎత్తుకుంటున్నారేమో కానీ ఆయనకి ఎప్పటికైనా సరే తప్పు చేసిన వాడికి ఈ 4 ఏళ్ళ లాస్ట్లో శిక్ష పడిద్దని మేము ఖచ్చితంగా అనుకుంటున్నాం. ఇప్పటికే శాసన మండలి ఒకటి, రాజ్యసభ ఒకటి ఇవన్నీ ఖాళీలు అవుతున్నాయి మెల్లిగా. ఆయన దారిలో ఆయన 4 ఎంపీలు కూడా ఇప్పుడు మారారు కదా, దాంట్లో వాళ్ళు కూడా ఒకళ్ళారా. అట్లాగే ఆయనకి తక్కువ కేటగిరీ కూడా ఏం లేదండి. అందరూ ఒక్కొక్కళ్ళు బయటకు వచ్చేస్తున్నారు ఆయన క్వార్టర్ నుంచి. ఆయన ఆలోచించుకొని ఆయన చెప్పుకోవాలి. అందులో ఎక్కువ పాపం కామెంట్లు చేసి అదరగొట్టే వాళ్ళే వాళ్ళ హాస్పిటల్ పాలయ్యి అయ్యో కుయ్యో మొర్రో అంటున్నారు. వాళ్ళు వచ్చేదాకా కూడా నమ్మకం ఉందో లేదో చెప్పలేము వీళ్ళకి కూడా. ఇలాంటి స్టేజ్లో ఇంకా జగన్మోహన్ రెడ్డి వస్తే ఏంది కాదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి అనే పేరు అసలు ఎత్తుకోకూడదని మేమైతే అనుకుంటున్నాం. ఆయన రాకూడదనే మేమైతే ఈసారి ఖచ్చితంగా మొన్నటిదాకా ఆయన దిగిపోవాలనుకున్నాం. ఇప్పుడైతే రాకూడదని అనుకుంటున్నాం. ఈ పనులన్నీ చూసి ఆయన రాకూడదు. రాష్ట్రం అంతా కంకణం కట్టుకుంటే రాకుండానే చేయొచ్చు అసలు ఆయన అడ్రస్ లేకుండా. అట్లాగే ఆయన మళ్ళీ పార్టీ అనేది ఉండదు అనుకుంటున్నాం. ఈసారి పోటీ చేసే దాంట్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉండదని అనుకుంటున్నాం మేము.